హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజెన్సీ వ్లాగ్. ఈరోజు మేము ఈ వీడియోలో మేము ఆడుకోవడానికి బాగా కొన్ని వస్తువులైతే తయారు చేసుకునేవాళ్ళం. అయి ఎలా తయారు చేసుకున్నా ఏంటనేవి చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు. దానికి కావాల్సినయి మనకి తాటాకులనమాట. లేత తాటాకయితే కావాలి. మనం ఇప్పుడైతే కోసుకుందాం. ఇది పక్కనే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే తాటాకయితే కోద్దాం. ఇలాంటి లేత తాటాకయితే కావాలి. దీనికోసం కొంచెం కష్టపడాలి, తప్పదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేత తాటాకయితే కావాలి. మొగ్గు దగ్గరలో ఉంటది. దీంతో ఇప్పుడు తయారు చేసుకుందాం. ఓకే, ఎలా తయారు చేస్తామో చూడండి లాస్ట్ వరకు. మీరైతే మన ఛానల్ ఇంతగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు ఒకటైతే తయారు చేద్దాం. అదేంటంటే బూర అనమాట. బూరని ఎలా తయారు చేస్తామో చూడండి. మేము చిన్నప్పుడు ఎక్కువగా ఆడుకోవడానికి అయితే తయారు చేసుకునేవాళ్ళం. ముందుకు ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇంత సైజ్ అయితే తీసుకున్నాను. సమానంగా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మనకి బూర అనేది ఎంత పొడవు కావాలో మనం చూసుకోవాలి. నాకైతే ప్రస్తుతం చిన్నది కావాలి కదా. చిన్నదైతే చూద్దాం, పెద్దదైతే టైం పడుతుంది. సో చిన్నదైతే తయారు చేద్దాం. ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇటుపక్క కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీ షేప్లో కట్ చేసుకోవాలి. రెండు పక్కల ఇలా రెండు వస్తాయి. ఈ రెండు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, వీటినైతే ముందు పక్కన పెట్టుకుందాం. ఇట్లా చింపుకోవాలి వీటిని కూడా. ఇది ఒకటి. ఫ్రెండ్స్, ఇవి మీరు ఎప్పుడైనా తయారు చేసుకున్నారా, ఎప్పుడైనా చూసారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి. మనకి సరిపోను ఎన్ని సరిపోతే అన్ని తయారు చేసుకోవాలి మనకి. ఈ విధంగా సో కొన్ని అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలాగా
అన్నీ ఒక సైజులో ఉన్నట్టు కట్ చేసుకుంటున్నాననమాట. ఓకే. ఇలా తీసుకున్నాం గదా! దీన్ని తీసుకొని వీటిని ఇట్లా పెట్టుకోవాలి. కనిపిస్తుంది గదా! ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి 2. తర్వాత వీటిని ఇలా పెట్టుకోవాలి. ఇటు నుంచి సన్నగున్న దాని నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. కనిపిస్తుందా? ఈ విధంగా పెట్టుకొని రౌండ్ చుట్టాము, ఇంకేం లేదు. కొంచెం ఉండండి. కరెక్ట్‌గా లేదిది. సో, ఇప్పుడే దీన్ని తీసుకొని ఈ విధంగా రౌండ్‌గా చుట్టుకోవాలి. దగ్గరగా. కనిపిస్తుంది గదా! ఈ విధంగా. ఈ విధంగా చుట్టుకోవాలి. పూర్తిగా ఇలా చుట్టుకొని లూజ్ ఇవ్వకూడదనమాట. దగ్గరగా చుట్టుకోవాలి. కొంతవరకు చుట్టాక ఇది మొత్తం చుట్టేస్తున్నాను. చూపిస్తాను. సో, ఒకటైతే చుట్టేసాను. చూడండి ఇలా చుట్టాను. అయితే ముందు టెస్ట్ చేయాలి. పోగుద్దో లేదో. పర్లేదు, కొంచెం మోగుతుంది. కొంచెం గ్యాపు లేనట్టుంది. అందుకనే సౌండ్ రాలేదు పెద్దగా. ఎప్పుడు మీరు చేయాలనుకున్నా ఈ విధంగా ముందు టెస్ట్ చేయండి. మోగుతుందో లేదో. ఓకే. చిరిగిందిది, అందుకనే మోగట్లేదు. బా! మళ్ళీ ఫస్ట్ నుంచి. పగిలిపోయింది ఫ్రెండ్స్, అందుకనే మోగట్లేదు. తెలుసు కదా! ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చుట్టాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చుట్టేసాను. ఫ్రెండ్స్, ఇదేంటో మోగట్లేదు సరిగ్గా. హుహు. ఫస్ట్‌ది ఫెయిల్ అయ్యేటట్టుంది. పెద్దగా మోగట్లేదు. మోగుతుంది. ఓకే. ఇంకా ఒకదానికి ఇక్కడ దాకా వచ్చింది గదా! దీని నుంచి కలుపుకుంటూ మళ్ళీ చుట్టాలి. మళ్ళీ ఒకటి తీసుకుంటాను. ఈ విధంగా దాని మీద వేసి మళ్ళీ చుట్టాలి. జారకుండా గట్టిగా. చూడడం. ఫ్రెండ్స్, ఇయ్యి మేము చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు వీటిని చేసి మాకిచ్చేవాళ్ళు ఆడుకోవడానికని. సో, మేము గూడా నేర్చుకున్నాం అప్పుడు. నేర్చుకొని చేసుకొని ఆడేవాళ్ళమనమాట. స్కూల్‌లో ఉన్నప్పుడు బాగా సరదాగా ఉండేది. అందుకనే మీకు కూడా చూపిద్దామని, అందరికి తెలుసో తెలీదని ఈ వీడియో చేస్తున్నా.
అదేంటి మోగట్లే ఇందాకే ఓకే. నేను ఇక్కడ ఎక్కువగా నోట్లో ఏసుకున్నాను. అందుకని మోగకుండా ఉండింది. సో, ఇంకోటి తీసుకుంటాను. ఇది మొత్తం ఫుల్ అయిపోయేదాకా చుట్టాలనమాట ఇక్కడ దాకా. చూడదాం. సీనియర్స్ అయితే చాలా ఫాస్ట్‌గా చేసేత్తారు. చాలా పెద్దగా కూడా చేస్తారు. ఇంకా వంపు గూడా ఉంటది ఆళ్ళు చేసే దాంట్లో. మనమైతే స్ట్రెయిట్‌గా చేస్తున్నాం. మనకంత రాదు గదా! మనం తెలిసినట్టే చేసుకోవాలి మనం. ఫ్రెండ్స్ మీరు గూడా ఇలా ట్రై జేయండి బావుంటది. మీ పిల్లలెవరైనా ఇళ్ళల్లో ఏడుస్తూ ఇబ్బంది చేస్తుంటే ఇది తయారు చేసిస్తే ఆళ్ళు గూడా మంచిగా ఆడుకుంటారు. చికాకు చేయకుండా. చూడ్డానికి భలే ఉంటది ఫ్రెండ్స్ తయారు చేశాక. అయితే ఓకే. ఫ్రెండ్స్ ఈ విధంగా చుట్టాలి. పూర్తిగా రెడీ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి. లాస్ట్ సారి చుట్టుతా. ఫ్రెండ్స్ నేనైతే కంప్లీట్ చేసేసా దీన్ని. చూడండి. చూసారా ఎంత చక్కగా మోగుతుందో? దీని చివరకి ఏం చేయాలంటే ముల్లేమైనా చూసి ఇందులో పొడవాలి. లేకపోతే ఇలాంటివి పెట్టుకొని సన్నగా ఇలా చించుకొని ఈ విధంగా ఈ విధంగా కట్టుకోవాలి చివరకి. ఈ విధంగా కట్టుకున్నాం. ఫ్రెండ్స్ ఇదిగోండి బూర. చూసారు కదా ఎలా మోగుతుందో? బాగా మోగుతుంది కదా! ఇదొకటి. ఇలా చేసుకొనైతే మేము ఆడుకునేవాళ్ళం. సో, ఇంకోటి ఉంది. అది అది కూడా చేద్దాం ఇప్పుడు. అదేంటంటే తాటాకులతో ఉంగరం అనమాట. అర్థమైంది గదా! ఉంగరం. అదెలా సన్నగా తీసుకున్నాం గదా ఫ్రెండ్స్! వీటినిప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ తీసుకున్నాం. రైట్ సైడ్ దాన్ని కిందకి పెట్టి ఇలా. ఈ లెఫ్ట్ సైడ్ దాన్ని పైన పెట్టుకోవాలి. ఈ షేప్‌లో. ఇలా. తర్వాత దీన్ని తీసుకొని లెఫ్ట్ సైడ్ దాన్ని తీసుకొని ఇట్లా చుట్టి మళ్ళీ అటుపక్క వేసుకోవాలి ఫింగర్‌లో చుట్టి. ఇలా చుట్టి వేసుకోవాలి. తర్వాత దీన్నేమో ఇటుపక్క ఇలాగా. దీన్నేమో ఇటుపక్క ఇలాగా. వేసుకొని ఆ తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని ఇటు పక్కల రైట్ సైడ్ ఉన్న దాంట్లో దూర్పాలనమాట. సో, దూర్పాం. ఇది రైట్ సైడ్ ఉన్న దాన్నేమో లెఫ్ట్ సైడ్ దూర్పాలి ఇలాగా దీని మీద. దూర్పాను.
ఆ తర్వాత ఇటుపక్క ఉన్నాయి కదా! ఇది ఫస్ట్ లాక్కోవాలి రైట్ సైడ్‌ది. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్‌ది లాక్కోవాలి దగ్గరికి. బాగా దగ్గరికి లాక్కోవాలి ఫ్రెండ్స్. అవి 2 లాగాక మళ్ళీ ఇది 4 మూలలు. 4 మూలలు మనం దగ్గరికి లాక్కోవాలి. సో, ఇలా దగ్గరికి లాక్కున్నాం. లాక్కున్నాక ఇలా వస్తదనమాట షేపు. కనిపిస్తుంది కదా! దీన్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్. వీటిని సేమ్ ఇట్లాగే వేసుకోవాలి మళ్ళీ. సేమ్ ఇలాగే. కనిపిస్తుంది కదా! ఇలా వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ అర్థం కాకపోతే చెప్పండి. మెసేజ్ చేయండి. నేను షార్ట్ వీడియో పెడతాను. సేమ్ ఇప్పుడు ముందు చేసిన విధంగానే మళ్ళీ చేయడం ఇంకా. మనకింకా స్టెప్ కావాలంటే. స్టెప్ వద్దంటే అవసరం లేదు. ఇంకో స్టెప్ చేద్దామని చూపిస్తున్నాను. ఈ విధంగా ఇలా వేసుకొని ఇది ఇటు, ఇది ఇటు, ఇదేమో ఇటు, ఇది ఇటు దగ్గరికి లాక్కోవాలి. సో, ఫ్రెండ్స్ ఇలాగా రెడీ అయింది కదా! ఇప్పుడు 4 కట్ చేసేద్దాం. ఇలా 4 మూలలున్న వాటిని కట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇదిగోండి ఉంగరం. దీన్ని ఫింగర్‌లో పెట్టి చూస్తాను. ఫ్రెండ్స్ ఉంగరం రెడీ అయిపోయింది. బావుంది కదా! ఈ విధంగా అయితే మేము ఉంగరం చేసుకునేవాళ్ళం. ఇదేమో బూర. మోగింది కదా! ఈ 2 చేసాం కదా! ఇంకో 2 ఉన్నాయి. కొన్ని అంటే వీడియో చాలా లెంత్ అయిపోద్ది. సో, అయ్యేంటంటే ఇంతింత సైజు బాల్ తయారు చేసుకోవచ్చు. అలాగే వాచ్ కూడా చేసుకుంటాం. సో, ఇంతే ఫ్రెండ్స్. చూసారు కదా! ఎలా ఉన్నాయో. సో, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను. ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.